నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నవరస నటనా సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అంటే అసలు తెలుగువారి ఖ్యాతిని దశ దిశల దేశం నలుమూలలా చాటిన ఒక వ్యక్తి, ఒక మహాశక్తి అని చెప్పొచ్చు. అయితే ఎన్టీఆర్ వర్ధంతి జయంతి రోజులు మాత్రం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు అలాగే జయంతి రోజున అక్కడ ఎన్టీ రామారావు ఘాట్ ఉంటుంది హైదరాబాద్లో. అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం అంతా, అంటే అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్కి ఘనంగా నివాళి అర్పిస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమానికి వెళ్ళగలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీ రామారావు అభిమానులు అందరూ కూడా వెళ్తారు. వెళ్ళలేని వాళ్ళు టీవీల్లోనే వీటిని వీక్షిస్తూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ జయంతి వర్ధంతి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి, అలాగే నందమూరి అభిమానులకి, చంద్రబాబు అభిమానులకి ఒక తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి పేరేంటో తెలుసా? లక్ష్మీ పార్వతి. నేను టైటిల్ కూడా అందుకే పెట్టాను, రామారావు గారు నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. ఎందుకని అంటే ఆవిడ ఎన్టీఆర్ వర్ధంతి రోజున, జయంతి రోజున ఎన్టీఆర్ ఘాట్కి వెళ్తారు. కన్నీటిని చిందిస్తూ ఒక దీపాన్ని పెడతారు. ఎన్టీ రామారావుకి ఇష్టం అని చెప్పేసి ఏవేవో తీసుకొచ్చి ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడ పెడతారు. ఆయన గురించి, ఆయన నా కల్లోకి వస్తున్నాడు, ఆయన నాకు కల్లో కనిపించి మాట్లాడాడు, ఆత్మతో నేను మాట్లాడుతున్నాను, ఎన్టీఆర్ ఆత్మతో నేను మాట్లాడాను, ఈ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పలేదు ఇంతవరకు అని చెప్పేసి ఏవేవో కథలు చెప్తూ ఉంటారు, ఏవేవో డ్రామాలు ప్లే చేస్తూ ఉంటారు. అంటే తెలుగు ప్రజలంతా కూడా ఆవిడ దృష్టిలో అమాయకులు అని చెప్పేసి ఆవిడ భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి డ్రామాలన్నీ ప్లే చేస్తుంటారు. సో ఇంకా ఆవిడ ఏమేమి మాట్లాడారు అనేది మనం చూద్దాం. సో ఇది చూసుకుంటే ఎన్టీఆర్ బొమ్మనే అసలు పార్టీ ఆఫీసులోంచి తీసేశారని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. అవి పచ్చి అబద్ధాలు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఎన్టీఆర్ బొమ్మ లేకుండా పార్టీ ఆఫీస్ అసలు లేనే లేదని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎన్టీఆర్ ఉన్నా, ఎన్టీఆర్ పోయినా ఆయన బొమ్మ మాత్రం ఎప్పుడు పార్టీ ఆఫీస్లో అంటే కేవలం హైదరాబాద్లో ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీసే కాదు, రాష్ట్రం నలుమూలల్లో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ఎన్టీఆర్ బొమ్మ లేకుండా ఏ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ లక్ష్మీ పార్వతి నోటి వెంట మాత్రం ఇలాంటి పచ్చి అబద్ధాలని అసలు తడుముకోకుండా చెప్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఎన్టీఆర్ గురించి అంత ప్రేమ ఒలకబోస్తుంది కదా లక్ష్మీ పార్వతి. కానీ ఇప్పుడు ఆవిడ ఏ పార్టీలో ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు అంటే పడదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 2019 ఎన్నికల ముందు వెళ్ళారు అని అనుకుందాం. అయితే 2019 ఎన్నికల తర్వాత నుంచి మొన్నటి వరకు కూడా ఆవిడ, అంటే ఇప్పుడు కూడా ఆవిడ అదే పార్టీలో ఉన్నారు. కానీ ఇప్పుడు అంటే తాజాగా నిన్న కూడా ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు సాక్షి టీవీ ఒక ప్రెస్ మీట్ ఆవిడ నుంచి తీసుకున్న టైంలో అదే సాక్షిలో ఆవిడ మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి ఫోటో ఎందుకు లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కదా సాక్షి ఆఫీస్ని, సాక్షి పత్రికని స్టార్ట్ చేశారు, సాక్షి మీడియాని. ఆయన పోయిన తర్వాత ఆయన ఫోటోకి ఎప్పుడు పూలు పడుతున్నట్టుగా ఒక పక్కన లోగో మీద ఎప్పుడు పూలు పడుతున్నట్టుగానే ఉండేది కదా. సో ఎందుకని తీసేశారు? తీయకూడదు అని చెప్పేసి ఎందుకని ప్రశ్నించలేదు లక్ష్మీ పార్వతి? అంటే చంద్రబాబు నాయుడిని లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాత్రమే ప్రశ్నిస్తారా? ఆవిడకి ఎన్టీ రామారావు మీద ఎంత అభిమానం ఉందో రాజశేఖర రెడ్డి మీద కూడా అంతే అభిమానం ఉందని కదా ఆవిడ నోరు మూసుకుని ఉన్నారు. ఎన్టీ రామారావు పేరుని ఎన్టీఆర్ యూనివర్సిటీకి తీసేసినప్పుడు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు వైఎస్ఆర్ అంటే అంత ప్రేమ ఉందనే కదా ఆవిడ మౌనంగా ఉండిపోయారు. మరి ఇప్పుడు ఎందుకని మాట్లాడటలేదు? అప్పుడు మౌనంగా ఉన్న ఆవిడ ఈ క్షణం మౌనంగా ఎందుకుంటున్నారు? పేరు పెట్టినప్పుడు ఎవరి పేరైనా ఒకటే కదా అని కదా ఆవిడ మౌనంగా ఉంది. ఇప్పుడు ఎందుకని మౌనంగా ఉంటున్నారు? తీసేసినప్పుడు ఎందుకు మాట్లాడటలేదు? రాజశేఖర రెడ్డి మీద ప్రేమంతా ఏమైపోయింది లక్ష్మీ పార్వతికి అని చెప్పేసి ఇప్పుడు అంతా వైసీపీలో వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక మరొక విషయం చూసుకున్నట్లయితే బాబు పేరు మీద, అంటే చంద్రబాబు నాయుడు పేరు మీద అక్రమాస్తులు బోలెడన్ని సంపాదించుకున్నారు. అప్పుడు సంపాదించుకున్నారు. తెలుగుదేశం పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకున్న దగ్గర నుంచి 2004 వరకు, ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు అక్రమాస్తులు సంపాదించుకున్నారు. ఇప్పుడు కూడా సంపాదించుకుంటున్నారని చెప్పేసి ఆవిడ ఆరోపిస్తున్నారు. అయితే 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 మధ్యలో లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కోర్టుల్లో కేసులు వేశారు, కోర్టులన్నీ కూడా లక్ష్మీ పార్వతి నెత్తి మీద ఎన్ని ముట్టికాయలు వేసింది అని అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే కోర్టులు కూడా తప్పుపడుతున్నారా?
చంద్రబాబు నాయుడు ఎటువంటి అవినీతి చేయలేదు, మాకు ఎటువంటి అవినీతి ఆయన అకౌంట్లో దొరకలేదు, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ ఆయనకి ఏ దేశంలో వెతికినా కానీ ఎక్కడ ఎటువంటి ప్రాపర్టీస్ లేవు. సో ఆయన క్లీన్ చిట్ ఇచ్చామని చెప్పేసి కోర్టులు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా అవినీతి చేశాడు చంద్రబాబు. ఇతర దేశాల్లో బినామీల పేర్లతోటి కంపెనీలు నడుపుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే అంటే కోర్టులను కూడా లక్ష్మీ పార్వతి అవమానిస్తున్నారనుకోవాలా? ఎలాంటి పోకడ ఇది? లక్ష్మీ పార్వతి ఆడుతున్న డ్రామాలకి ఇంకా అంతు పొంత అనేది ఉండదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఆక్రోశం గురించి కూడా ఆవిడ ప్రస్తావించారు. ఎన్టీఆర్ చనిపోయే ముందు ఎంతో ఆక్రోశాన్ని పొందారు, ఎంతో ఆక్రోశం అనుభవించారు. సో ఆయన గురించి ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆలోచించాలి అని చెప్పేసి లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, ఈ విషయంలో చంద్రబాబుని ప్రశ్నించకపోతే అసలు వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులే కాదు అని అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు చూస్తేనేమో అసలు నువ్వు ఎన్టీ రామారావు వైఫే కాదని అంటున్నారు. లక్ష్మీ పార్వతి చూస్తేనేమో వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులే కాదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం లేదు అని అంటున్నారు. సో దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎన్టీ రామారావు అభిమానులు అసలు ఎన్టీ రామారావు అభిమానులే కదా, లేదా ఎన్టీ రామారావు అభిమానులు లక్ష్మీ పార్వతిని అంటున్నట్టుగా, అంటే ఆవిడ ఎన్టీ రామారావు భార్యే కాదని అంటున్నట్టుగా ఎన్టీ రామారావు భార్యగా కౌంట్ చేయక్కర్లేదా, లక్ష్మీ పార్వతిని పరిగణలోకి తీసుకోక్కర్లేదా? దేన్ని పరిగణలోకి తీసుకోవాలి, దేన్ని పరిగణలోకి తీసుకోకూడదు అనే విషయాన్ని మీరు కూడా చెప్పండి. ఇంకా ఆవిడేమంటారంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఆ రోజు అమ్ముడుపోయారు, అందుకే చంద్రబాబు వైపు నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజున అంటున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా అమ్ముడుపోయాడా? కేసీఆర్ ఎంత తీసుకున్నాడు ఏంటనే విషయం మీతో చెప్పారా లక్ష్మీ పార్వతి? మరి ఆ విషయాన్ని చెప్పాలి కదా. కేసీఆర్ ఇంత తీసుకున్నాడు, అందుకే అమ్ముడుపోయాడు చంద్రబాబు నాయుడికి. సో కేసీఆర్ రేట్ ఇంత అని చెప్పేసి ఎందుకని చెప్పట్లేదు? ఆ మాట తన నోట్లో నుంచే కూడా చెప్పాలి కదా. ఆ రోజు కేసీఆర్ కూడా మరి ఎన్టీ రామారావుని కాదని చంద్రబాబు వైపు వచ్చి నిలబడ్డ వ్యక్తే కదా. మంత్రి పదవి తీసుకున్నాడు, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యాడు కదా కేసీఆర్. మరి కేసీఆర్ కూడా ఎంత అమ్ముడుపోయాడో, కేసీఆర్ రేట్ ఎంతో కూడా చెప్పాల్సి ఉంటుంది లక్ష్మీ పార్వతి. సో ఇక చూసుకుంటే ఈవీఎంలతో మరోసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అని చెప్పేసి లక్ష్మీ పార్వతి ఆరోపిస్తున్నారు. అంటే దేశానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ని, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కూడా లక్ష్మీ పార్వతి ఇక్కడ అవమానిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గెలుపును కూడా లక్ష్మీ పార్వతి అవమానిస్తున్నారనే అనుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఇదే ఈవీఎంలతోటి ఎన్నికలు జరిగాయి. 2024 ఎన్నికల్లో కూడా అదే ఈవీఎంలు వాడారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చాయి అని అంటే 2024లో కూటమికి 164 సీట్లు వచ్చాయంటే ఏది నిజమైన గెలుపు అనుకోవాలి, ఏది తప్పుడు గెలుపు అనుకోవాలి? ఇప్పుడు ఈవీఎంల ద్వారా 164 సీట్లు కూటమి సాధించింది, ఇది తప్పుడు గెలుపు అని అంటే మరి 151 సీట్లు సాధించింది కూడా తప్పుడు గెలుపే అవుతుంది కదా. అంటే లక్ష్మీ పార్వతి జగన్మోహన్ రెడ్డిని కూడా అవమానిస్తుందా? ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అంటే అప్పుడు కూడా ట్యాంపరింగ్ తోటే జగన్మోహన్ రెడ్డి గెలుచుంటాడు అనుకోవచ్చు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనేమో చంద్రబాబు మీద వ్యతిరేకతతో గెలిచినట్టు, చంద్రబాబు గెలిస్తేనేమో ఈవీఎంల ట్యాంపరింగ్తో గెలిచినట్టు అనే వక్ర భాష్యాన్ని లక్ష్మీ పార్వతి పలుకుతున్నారంటే అది ఎక్కడి జ్ఞానం, ఏం జ్ఞానం అనుకోవాలి లక్ష్మీ పార్వతిది, లేదా అవి ఎలాంటి డ్రామాలు అనుకోవాలో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇక మోదీని మించిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి. లక్ష్మీ పార్వతి కొత్తగా కొన్ని మాటలు చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి దీనివల్ల ఎలాంటి చిక్కుల్లో పడతారో తెలియదు, కానీ లక్ష్మీ పార్వతి మాత్రం రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా ఎమ్మెల్సీలో లేకపోతే ఎలాంటివి ఏమన్నా పదవులు వస్తే మరి ఆవిడ కొట్టేయాలని చూస్తున్నారో ఏమో తెలియదు, కానీ ఉన్నది 11 సీట్లు. ఇక ఎమ్మెల్సీలు కానీ లేకపోతే రాజ్యసభలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం కూడా లేదు. మరి ఎందుకని ఇంత పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు జగన్మోహన్ రెడ్డిని? అంటే మోదీని మించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే అది ఎంత పెద్ద జోక్, ఈ మిలీనియంకే జోక్ అని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు కూడా గుసగుసలాడుతున్నారట. ఈవిడ పొగడ్తలకి హద్దు పొద్దు లేకుండా పోతుంది, కొంపదీసి జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర కూడా రాస్తానని వెళుతుందో ఏం కర్మ, ఆయనకి చెప్పాలి కాస్త గేటు దగ్గరే ఆపమని. ఇలాంటి పొగడ్తలతోటి ముంచెత్తే వాళ్ళ వల్లే ప్రమాదం వైసీపీకి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా గుసగుసలాడుకుంటున్నారంట. మరి దాని గురించి కూడా కొంత జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక లోకేష్ని జైల్లో వేస్తాం, 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది, లోకేష్ని జైల్లో వేస్తాం, ఆయన రెడ్ బుక్ ఆయనకే తగులుతుంది తిరిగి వచ్చి అని చెప్పేసి మాట్లాడుతున్నారు లక్ష్మీ పార్వతి.
అంటే గతంలో చంద్రబాబు నాయుడిని జైల్లో వేయించినప్పుడు లక్ష్మీ పార్వతి ఎలాంటి ఆనందం పొందిందో, పైశాచిక ఆనందం పొందిందా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు లోకేష్ అంటే నాడు చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు వైసీపీకి ఎలాంటి గతి పట్టిందో చూసిన తర్వాత కూడా ఇప్పుడు లోకేష్ని జైల్లో వేస్తామని చెప్పేసి లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్నారంటే 2029లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు దక్కకూడదు అని చెప్పేసి లక్ష్మీ పార్వతి గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద లక్ష్మీ పార్వతి చూసుకుంటే తను డ్రామా ఆడి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ముంచుదామని చూసినా కానీ అది తిరిగి వైసీపీకే తగులుతోంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళే లబోదిబోమంటున్నారట. సో లక్ష్మీ పార్వతి ఆడుతున్న డ్రామాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.